హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారని ఒకసారి కామెంట్లో చెప్పెట్టండి. ఇంకా ఈరోజు పిల్లల కోసము మంచి వెయిట్ గెయిన్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది 7 months బేబీస్ నుంచి ఏ వయసు పిల్లలకైనా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లేకుంటే నైట్ టైం కానీ మనం పిల్లలకి పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. ఈ ఫుడ్ మనం రోజు మార్చి రోజు పెట్టుకోవచ్చు, లేకుంటే డైలీ అయినా పెట్టచ్చు. మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్స్ నేను ఆల్రెడీ చాలా అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ముందుగా దీనికోసం మనము ఇలాగ బాదం పప్పులు ఇంకా కాజు మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓట్స్ నేను 3 స్పూన్లు వేసాను. ఈ 3 స్పూన్లు మనము ఇక్కడ ఆయిల్కి ఏమీ వేయకుండా నేను నార్మల్గానే వేపుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది, క్రిస్పీగా వస్తాయి. సో ఆ టైం వరకు మనం రోస్ట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో కొంచెం గీ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఓట్స్తో పౌడర్ చేసుకున్నాం కదా, దీనిలోకి వేసుకొని మనం నెయ్యిలోనే దీన్ని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలైనా మనం నెయ్యిలోకి బాగా కలిపిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఆ టైంలో దీనిలోకి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. సో ఇప్పుడు మనము వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. ఇక్కడ డైరెక్ట్గా వాటర్ వేసే బదులు 1 year అబోవ్ పిల్లలకు పెడుతున్న వాళ్ళు కొంచెం పాలు కొంచెం వాటర్ 2 మిక్స్ చేసి అయినా మనం ఇలాగా ఉడికించుకోవచ్చు. ఇలా వాటర్లో ఫస్ట్ ఉడికించడం వల్ల మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం పాలు వేస్తే ఇంకొంచెం మెత్తగా వేస్తుంది. ఒకేసారి పాలు వేస్తే సరిగా ఉడకదు, ఎందుకంటే కొంచెం మనం బరకగా చేసుకున్నాం కదా ఓట్స్, సో దానికోసము. తర్వాత ఈ పాలల్లో ఇది బాగా ఉడికి కొంచెం దగ్గర పడుతుంది. ఆ టైంలో మనము మీ దగ్గర నట్స్ పౌడర్ ఉంటే నట్స్ పౌడర్ వేస్తే ఈ కీర్లోకి చాలా బాగుంటుంది టేస్టు. లేకున్నా ఏమి ఇబ్బంది ఏమీ అవసరం ఉండదు. మనం ఆల్రెడీ కాజు బాదం పప్పులు యాడ్ చేసాం కాబట్టి. సో ఇదంతా బాగా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది. ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ టైంలో తీసి పక్కన పెట్టేసుకొని ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి మనం పిల్లలకి పెట్టామంటే ఈ ఫుడ్ ఖచ్చితంగా పిల్లలైతే ఇష్టపడతారు. కావాలంటే ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ మీ పిల్లలు తినకపోతే నాకు కామెంట్లో చెప్పండి, ఎందుకంటే అంత బాగుంటుంది ఈ టేస్ట్. మీకు ఫుడ్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది ఆ స్మెల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.